హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ బోర్డర్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. కుచ్చు ఫ్రాక్కి ఎలాగైనా బోర్డర్ ఉంటుంది, కానీ ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ కూడా మనం బోర్డర్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా అయితే నేను మీటర్ క్లాత్ తీసుకున్నానండి. పైన బాడీకి దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని 14 లాంగ్ అయితే బాడీది 14 అన్నమాట. అక్కడ మీకు నేను చూపించాను కదా, 14 తీసుకున్నాను. తర్వాత బాడీ లూజ్ అయితే ఎంత ఉందో అంత టేప్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని మనం అడ్డంగా అయితే బాడీ లూజ్ పెట్టుకుంటాం అన్నమాట. సేమ్ నడుము కూడా అంతే అండి. నడుము ఎంత ఉందో చూసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటాము. తర్వాత మనం ఫ్రంట్ టక్స్లకి వేసుకుంటాం కదా, అందుకు ప్లస్ ఖర్చుకి కింద క్లాత్ తీసుకున్నాను. పైన నేను షోల్డర్కి 3 విత్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర షోల్డర్కి 3 తీసుకున్నాను. నెక్ విత్ కూడా 3 తీసుకున్నానండి. తర్వాత నేను చంక డౌన్ తీసుకున్నాను, 6 తీసుకున్నాను అన్నమాట. ఆ చంక డౌన్ తీసుకొని నేను నా దగ్గర తన కస్టమర్ చంక ఎంతైతే ఉందో అందుకు క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగైతే నేను టేప్తో కొలుచుకొని చూసుకుంటున్నాను. నేను పెట్టిన మార్కింగ్ అయితే వచ్చిందా లేదా చంక అని రాలేదు. అందుకని నేను 1 ఇంచు నేను కిందకి తీసుకున్నాను క్రాస్గా. తర్వాత అయితే నాకు చంక వచ్చిందండి. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా కింద కూడా నేను స్ట్రైట్ లైన్ గీసుకున్నాను స్కేల్ తోటి. మనమైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ పై భాగం బాడీకి చూపిస్తున్నాను విధంగా నేనైతే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, చంక డౌను 6, నెక్ దగ్గర విడ్త్ 3, షోల్డర్ 3 ప్లస్ బాడీ లూజు మనకి ఎంతైతే ఉందో అంత 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. నడుము లూజ్ కూడా మనకి ఎంతైతే అంత 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ప్లస్ విత్ 2 ఇంచెస్ ఖర్చు వదులుకోవాలి. 2 ఇంచెస్ బ్యాక్ టక్స్లకి ఫ్రంట్ టక్స్లకి క్లాత్కి అయితే వదులుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 2 సపరేట్ చేసుకొని నెక్స్ అయితే తీసుకుందామండి, బ్యాక్కి ఫ్రంట్కి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. బ్యాక్ అయితే తీసుకుందాం. మొదటిగా అయితే బ్యాక్ అయితే నేను 10 తీసుకున్నానండి. బ్యాక్ పాట్ నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను పాట్ నెక్కి 10 ఇక్కడ పెట్టుకున్నాను కదా మార్కింగ్. పైన పాట్ దగ్గర 3 పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చూపించాను విధంగా అక్కడ 3 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, 10 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అన్నమాట. ఇది నేను ఎందుకు ఇలాగ కలిపేసి తీస్తున్నానంటే, మనకి ఇదేం బోట్ నెక్ కాదు కదా, బటన్ ఏం పెట్టాం కదా, మనం థ్రెడ్సే కట్టుకుంటాం కాబట్టి నేనైతే అక్కడ 3 పెట్టిన దగ్గర గ్యాప్ అయితే ఉంచట్లేదు. మనం బోట్ నెక్కి అయితే ఖచ్చితంగా గ్యాప్ అనేది ఉంచుకోవాలి, మనం బటన్ పెట్టుకుంటాం కాబట్టి. ఇలాగా థ్రెడ్స్ పెట్టుకునే దానికైతే మనకేమీ అక్కర్లేదన్నమాట పెట్టుకోవడం. ఇప్పుడు ఫ్రంట్ అయితే తీసుకుందాం. బ్యాక్ అయితే తీసేసుకున్నాం కదా. ఫ్రంట్ అయితే నేను 6 తీసుకున్నాను అన్నమాట. డౌను నేను 6 రౌండ్కి అయితే ఇలాగా గీసేసుకుంటున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. అయితే నేను ఇది నెక్ అయితే కట్ చేయట్లేదు. ఫ్రంట్ భాగం అయితే నేను వీడియోలో పిక్ పెట్టిన విధంగా నేను పింక్ క్లాత్ వేయాలి అక్కడ, అందుకని ఫ్రంట్ నేను కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నేను ఎప్పుడు కట్ చేస్తానంటే మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను అన్నమాట. అక్కడ చూడండి, నేను స్టిచ్చింగ్ వీడియో అయితే సపరేట్ పెట్టానండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే 12 మినిట్స్ అయిపోయింది ఈ వీడియో. ఇంకా స్టిచ్చింగ్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందులో బోర్డర్ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ బాల్స్ ఉన్నాయి. అందుకని లేట్ అవుతుందని నేను ఓన్లీ కటింగ్ వీడియో ఇందులో పెడుతున్నాను. మీరు ఖచ్చితంగా చూడండి. తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇలాగైతే నేను తీసుకుంటున్నాను అనమాట. 2 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని. బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటున్నాను అన్నమాట.
హ్యాండ్స్ అయితే నేను మనకి పళ్ళు భాగంలో పింక్ క్లాత్ ఇచ్చారన్నమాట సపరేట్గా. ఆ పింక్ క్లాత్లో నేను బాడీకి మోడల్ అనేది బాల్స్కి అనేది ప్లస్ హ్యాండ్స్కి అనేది అంతా అక్కడ తీసుకున్నాను అన్నమాట క్లాత్. ఆ పింక్ క్లాత్ వరకు తీసుకున్నాను. నేను మీకు మోడల్ పెట్టాను కదా డ్రెస్ది, అక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇందాకైతే బ్యాక్ ఫ్రంట్ తీసుకున్నాం, దానికి మెయిన్ ఫ్యాబ్రిక్లు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ అయితే 10.5 ఉన్నాయన్నమాట. నాకు క్లాత్ ఉన్నంత వరకు తీసేసుకున్నాను. ఇక్కడ కింద అయితే నేను కొంచెం అతుకైతే వేసుకున్నానండి. ఇక్కడ బాడీ హైట్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి 10.5, బాడీ లూజ్ కూడా హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట అడ్డంగా. ఇప్పుడు మనం చంక భాగంలో అయితే 10 కదా అండి. చంక భాగంలో అయితే మనం 3 ఇంచెస్ తీసేస్తున్నాం, 3.5 ఇంచెస్ తీసేస్తున్నాను లాంగ్ హ్యాండ్కి. అప్పుడు మనకి ఎంత వస్తుంది పోతే 6.5 వస్తుందండి. 3.5 తీసేస్తాం కదా ఎలాగో. చంక టౌన్ అనేది అంత వస్తుందన్నమాట. అంత పెట్టుకోవాలి మనము. పెట్టుకొని ఇలాగా రౌండ్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని, లూజ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకొని, ఖర్చుకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగైతే మనం కటింగ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. హ్యాండ్ అక్కడ కూడా నాకు అతుకు పడుతుంది. అక్కడ నేను అతుకు వేసుకుంటానండి. మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అతుకులు వేసుకున్నది కూడా చూడండి. ఇప్పుడైతే మనం హ్యాండ్కి నేను పింక్ క్లాత్ తీసేసుకున్నానండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం లంగా క్లాత్ని 3 మీటర్ల క్లాత్ అయితే నేను లంగాకి తీసుకున్నానండి. 3 మీటర్ల క్లాత్ని నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని క్రాస్ అయితే వేసుకున్నానండి. నో 3 మీటర్స్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వేసుకొని క్రాస్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం నడుంకి ప్లస్ ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాం అనమాట. నడుము ఎంతైతే అంత తీసుకొని అటు 2 ఇంచు ఇటు 2 ఇంచు మనము ఖర్చుకు తీసుకోవాలండి నడుముకైతే. అక్కడ అలాగైతే మార్కింగ్ పెట్టుకున్నాను. మనం నడుము ఎంతైతే ఉందో దాన్ని విత్ ఖర్చుతోటి 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి, టేబుల్ని అలా తీసుకోవాలన్నమాట. అక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి మనకి లంగా హైట్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి కదా, అంతా తీసుకుంటాను. కానీ నేను ఇక్కడ ఒక మర్చిపోయాను అన్నమాట. ఫస్ట్ మనకి బార్డర్ కూడా ఉంది కదా, విత్ బార్డర్తో హైట్ రావాలన్నమాట. అందుకని నేను మరలా దీన్ని సరి చేసుకుంటున్నాను చూడండి, విత్ బార్డర్ హైట్తో సహా. అందుకని పైన మరలా నేను నడుమునైతే సరి చేసుకుంటున్నాను. ఇలాగైతే సరి చేసేసుకొని ఇక్కడి నుంచి మనం కింద బార్డర్ని కూడా పెట్టుకొని విత్ బార్డర్ హైట్తో సహా మనం కింద హైట్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను బార్డర్ పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను బార్డర్ పెట్టి హైట్ అయితే కొలుచుకుంటున్నాను అన్నమాట. విత్ బార్డర్తో సహా అయితే తీసేసుకుందాం. అంతవరకు మనం ఎంతైతే పైన క్లాత్ హైట్ వస్తుందో అంత కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం స్టిచ్చింగ్ వీడియోలో బార్డర్ని అయితే అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు ఆ హైట్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇంతవరకు అయితే అదిగోండి నేను వీడియోలో చూపించి కొలుచుకుంటున్నాను ఎంతైతే వస్తుంది, ఎంతైతే నేను మార్కింగ్ పెట్టుకోవాలి కింద అని ఇలాగ చూసుకొని అయితే నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలాగైతే మార్కింగ్ పెట్టేసుకొని మనమైతే కటింగ్ చేసేసుకుందామండి. కింద చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే మనము ప్రతి ఒక్క చోట మార్కింగ్ పెట్టేసుకున్నామంటే ఆ రౌండ్ సర్కిల్ అనేది మనకి నీట్గా వస్తుందండి. ఒకే మూలలో నుంచి హైట్ తీసుకున్నారంటే కరెక్ట్ సర్కిల్ అనేది అయితే రాదండి, ఫుల్ ఫ్లేరా కూడా వస్తుందండి. కింద ఫ్రాక్ అయితే మీకు అవుట్ఫిట్ పిక్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టేశాను కదా, మీరు చూసేశారు కదా. ఇది కటింగ్ అన్నమాట. ఇలాగైతే మనం కట్ చేసుకొని అక్కడైతే మనం అతుకుకి మళ్ళీ
క్లాత్ తీసుకోవాలన్నమాట. నేను 2 ఫోల్డింగ్స్ అంటే 4 ఫోల్డింగ్స్ క్లాత్ మీద మనకి ఖచ్చితంగా అతుకైతే పడుతుందండి. అదే మన దగ్గర 4-5 మీటర్స్ ఉందనుకోండి అంబ్రెల్లా సర్కిల్, అది వేరు తీసుకోవడం. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి మీరు చూడకపోతే. ఆ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ వేరుంటుంది, ఇలాగా బార్డర్తో అయితే ఈ కటింగ్ వేరుంటుంది. మనం ఇది కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు, కాకపోతే ఎందుకు పెట్టుకోమంటే మనకి బోర్డర్ సరిపోదు ఎక్కువ క్లాత్ తీసుకున్నామంటే, అందుకని లిమిట్గా తీసుకున్నామంటే బోర్డర్ క్లాత్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట కింద ఫుల్గా సర్కిల్ మొత్తానికి. ఇప్పుడు ఇలాగైతే మనం అతుకుని కూడా తీసుకోవాలన్నమాట. ఇలాగైతే అతుకు కూడా మనము పెట్టేసుకొని మొత్తం మనం అతుకి కూడా ఖర్చుతో సహా తీసుకోవాలన్నమాట మనం హైట్. ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని జాయింట్ చేసుకుంటాం కదా క్లాత్కి, అక్కడైతే పోకూడదన్నమాట మనకి. ఇప్పుడైతే పైనది సర్కిల్ సరిపోయిందన్నమాట. నేను కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా పైన ఫ్యాబ్రిక్ ఎలాగైతే సేమ్ తీసుకున్నానో కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలానే తీసుకొని దానికి కూడా అతికిలాగే తీసుకుంటున్నాను అన్నమాట. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరైతే నా స్టిచ్చింగ్ వీడియో ఎంతమంది అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్లో అయితే నాకు చెప్పండి. ఈ వీడియో ఎంతమందికి అయితే మీకు క్లియర్గా అర్థమైందో కామెంట్లో అయితే నాకు తెలియజేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్, నేను చెప్తాను. ఇలాగైతే మనం క్లాత్ మొత్తం తీసేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ కూడా అతుకులకి మనం ఖర్చుతో సహా అయితే క్లాత్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగైతే మనం క్లాత్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపించాను కదా, ఇలాగైతే మొత్తం క్లాత్ మనం ఇలాగా తీసేసుకోవాలి. చూసారు కదా, ఇంతే కటింగ్ వీడియో. ఇంకా తర్వాత మనం స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.